బాగా చదువుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి వెళ్తే స్టార్టింగ్ ఒక 20,000 లేదా 30,000 లేదా మహా అయితే ఒక 40,000 రూపాయలు జీతం ఇస్తారనుకుందాం. పైగా ప్రస్తుత జనరేషన్లో ఈ సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి గురించి వింటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ మీరు చూస్తున్న ఇతని పేరు భరత్ జైన్. మన భారతదేశంలోని ముంబైకి చెందిన ఈ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఒక బిచ్చగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. ఇతను ప్రతిరోజు ముంబైలోని రోడ్ల మీద వెళ్లే మనుషులను డబ్బులు ఇవ్వమని అడుక్కుంటాడు. ఇలా ఇతను ప్రతి సంవత్సరం 60,000 రూపాయల నుండి 75,000 రూపాయల వరకు భిక్ష పెట్టుకుని సంపాదిస్తాడు. ఇతనికి ముంబైలో 2 ఫ్లాట్స్ ఉన్నాయి. అంతేకాదండోయ్, ఇతనికి 2 షాపులు కూడా ఉన్నాయి. ఆ 2 షాపులు కూడా వేరే వారికి అద్దెకు ఇచ్చి ప్రతి నెల రెంట్ తీసుకుంటున్నాడు. ఇతనికి ఉన్న మొత్తం ఆస్తి విలువ 7,50,00,000 రూపాయలు. మరి ఇతని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మనం ప్రపంచంలో ఉన్న ఎంతో మంది కోటీశ్వరుల గురించి విన్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఒక కుక్క గురించి. అసలు ఈ కుక్కకి ఇంత ఆస్తి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటలీ దేశంలో కౌంటెస్ కార్లొట్టా అనే ఒక ధనవంతురాలు ఉండేది. ఆమె కొడుకు ఒక రోజు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఈమెకు ఉన్నది ఒక్కడే కొడుకు, మరియు బంధువులు కూడా ఎవ్వరూ లేరు. అయితే ఈమె పెంచుకుంటున్న గంతర్ ది తాండరే జర్మన్ షెపర్డ్ కుక్కకు 1992వ సంవత్సరంలో ఆమె చనిపోయే ముందు ఈ కుక్క పేరు మీద ఒక ట్రస్ట్ ను ఓపెన్ చేసి మొత్తం తన ఆస్తిని ఆ కుక్కకు రాసేసింది. ఆ కుక్క తరువాతి జనరేషన్ అయిన గంతర్ ది 6th ఇప్పుడు ఉన్న కుక్క. ఈ ట్రస్ట్ ను చూసుకోవడానికి మౌరిజియో మియాన్ అనే వ్యక్తిని నియమించారు. ఇప్పుడు ఈ కుక్క రాజభోగాల గురించి చెప్పుకోవాలంటే ఇది తిరగడానికి ఒక BMW కార్ తో పాటు ప్రైవేట్ జెట్ కూడా ఉన్నాయి. దీనికి వంట చేయడానికి ఒక చెఫ్, జాగ్రత్తగా చూసుకోవడానికి సెక్యూరిటీ టీం, మరియు దీనికి మేకప్ వేయడానికి గ్రూమర్స్ కూడా ఉన్నారు. ఇలా దీని బాగోగులు, అవసరాలు చూసుకోవడానికి 27 మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఇలా మనుషులకు కూడా లేని లగ్జరీ లైఫ్ ఈ కుక్కకు ఉంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా ఇండియా నుంచి సైకిల్ మీద 8 దేశాలు దాటి స్వీడన్ కి వెళ్ళాడు. వారే ఒడిశాకు చెందిన ప్రద్యుమ్న కుమార్ మహానందియా గారు. ఒక పూర్ వేవర్ ఫ్యామిలీకి చెందిన మహానందియా గారు న్యూఢిల్లీలో తన పోర్ట్రేట్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. స్వీడన్ కు చెందిన 19 ఏళ్ల చార్లెట్ అతని గురించి తెలుసుకుని తన పోర్ట్రేట్ వేయించుకోవడానికి ఢిల్లీకి వచ్చింది. ఆ ప్రాసెస్ లో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. చార్లెట్ తిరిగి స్వీడన్ కి వెళ్లిపోయే టైంలో మహానందియాను కూడా తనతో రమ్మని అడిగింది. కానీ అతను తన స్టడీస్ పూర్తి చేసుకుని వస్తానని చెప్పాడు. ఆ తరువాత స్వీడన్ కు వెళ్ళడానికి మహానందియా దగ్గర ఫ్లైట్ టికెట్ కొనడానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో తనకున్నదంతా అమ్మేసి ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొని దానిపై స్వీడన్ కు బయలుదేరాడు. సైకిల్ మీద దాదాపు 4.5 నెలలు ట్రావెల్ చేసిన తర్వాత 8 దేశాలు దాటి చివరికి స్వీడన్ చేరుకొని చార్లెట్ ను కలుసుకున్నాడు. చార్లెట్ పేరెంట్స్ ని ఒప్పించి స్వీడన్ లో అఫీషియల్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం మహానందియా గారు స్వీడన్ లో ఒక ఫేమస్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. మరి మీరు మీ లవర్ ని కలవడానికి ఎంత దూరం వెళ్ళారో కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న ఇతని పేరు వాల్టర్ సమ్మర్ఫోర్డ్. ఈయన ఒక బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్. ఇతన్ని ప్రపంచంలోనే మోస్ట్ అన్లక్కీయెస్ట్ పర్సన్ అని పిలుస్తారు. ఎందుకంటే 1918వ సంవత్సరంలో గుర్రంపై కూర్చొని ఉన్నప్పుడు మెరుపు తాకడంతో తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు ఇతను పార్కులో నడుస్తున్నప్పుడు మళ్లీ మెరుపు దాడి చేయడంతో చిన్న చిన్న దెబ్బలతో బ్రతికిపోయాడు. ఇది జరిగిన కొన్ని నెలలకు మళ్లీ మెరుపు దాడి వల్ల పక్షవాతానికి గురయ్యాడు. ఇక 1932లో ఆయన మరణించాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే చివరికి ఇతని సమాధి పైన కూడా మెరుపు పడి ఆ సమాధి బద్దలైపోయింది. భార్య, భర్త లేదా లవర్స్ ముద్దు పెట్టుకుంటే ఎంతసేపు పెట్టుకుంటారు? మహా అంటే 1 నిమిషం లేదా 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు అనుకుందాం. కానీ థాయిలాండ్ దేశానికి చెందిన ఇకాచి మరియు లక్సానా అనే ఈ భార్యాభర్తలు 2013వ సంవత్సరంలో 1 నిమిషమో 2 నిమిషాలో లేదా 5 నిమిషాలో కాదు, ఏకంగా 58 గంటల 35 నిమిషాల 58 సెకండ్లు ముద్దు పెట్టుకొని ఏకంగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు.
మనిషి ఒక్కరోజు స్నానం చేయకపోతేనే ఏదోలా ఉంటుంది. ఇక 2-3 రోజులు స్నానం చేయకపోతే మాత్రం మన శరీరం నుండి వచ్చే వాసనకు మనకే ఏదోలా ఉంటుంది. ఆహారం తినబుద్ధి కాదు, రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర కూడా పట్టదు. కానీ ఇరాన్ దేశంలోని ఫరాష్బాండ్ సిటీకి చెందిన అము హజీ అనే ఇతను ఒక్కరోజో 2 రోజులో కాదు, ఏకంగా 60 సంవత్సరాల వరకు స్నానమే చేయలేదు. ఇతన్ని అందరూ వరల్డ్స్ డర్టీయెస్ట్ మ్యాన్ అని పిలుస్తారు. ఇతను అక్టోబర్ 2022వ సంవత్సరంలో చనిపోయాడు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ అమ్మాయి పేరు క్రిస్టినా జెనాటో. ఈమె ఒక ప్రొఫెషనల్ డైవర్. 30 సంవత్సరాల క్రితం బహమాస్ లో మొదటిసారి సముద్రంలో డైవింగ్ కి వెళ్ళినప్పుడు కరేబియన్ రీఫ్ షార్క్ ను చూసి భయపడిపోయింది. కానీ ఆ షార్క్ మాత్రం ఆమె చుట్టూ తిరగడం ప్రారంభించింది. అప్పుడే క్రిస్టినా జెనాటో ఆ షార్క్ నోట్లో ఫిషింగ్ హుక్ ఇరుక్కొని షార్క్ బాధపడుతుందని గమనించింది. వెంటనే రిస్క్ చేసి మరి షార్క్ నోట్లో నుంచి ఫిషింగ్ హుక్ ని రిమూవ్ చేసేసింది. అలా మొదలుపెట్టి తన హెల్పింగ్ హ్యాండ్స్ తో ఇప్పటి వరకు 300కు పైగా షార్క్స్ నోట్లో ఇరుక్కున్న ఫిషింగ్ హుక్స్ ని రిమూవ్ చేసింది. అయితే షార్క్ చేపలు మాత్రం ఈమెకు ఎప్పుడు కూడా హాని కలిగించలేదు. అయితే ఈమెను అందరూ షార్క్ విస్పరర్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యక్తికి ఏకంగా 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు, 578 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఈస్టర్న్ యుగాండాలో ఉగిసా అనే గ్రామానికి చెందిన మూసా కసేరా అనే వ్యక్తి 12 మంది భార్యలతో 102 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. వారిలో 4 చనిపోగా ప్రస్తుతం 98 మంది ఉన్నారు. తొలిసారి 1972లో 17 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న మూసా అప్పట్లో పశువుల వ్యాపారం చేసి బాగా సంపాదించేవాడు. అతని ఆదాయం చూసే చాలా మంది తమ కూతుర్లని అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. ప్రస్తుతం 70 ఏళ్ల మూసాకు తన పిల్లల పేర్లే సరిగ్గా గుర్తులేదట. కానీ పిల్లలు పుట్టిన డేట్స్ మరియు వారి పేర్లు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు. వీరంతా ఒకే చోట కలిసి ఉంటున్నారు. అందుకే ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఒక టూరిస్ట్ స్పాట్ గా మారింది. అయితే పెద్ద కుటుంబం కావడంతో ఆస్తి అంతా కరిగిపోయింది. ప్రస్తుతం వాళ్ళ ఆకలి కూడా తీర్చలేనంత ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఎక్కువ మంది పిల్లలను కనకూడదని మూసా ఇప్పుడు చెబుతున్నాడు. అయితే ఇంతమంది పిల్లలు ఉన్నప్పటికీ అందరినీ క్రమశిక్షణతో పెంచడాన్ని చూసి స్థానిక అధికారులు ప్రశంసిస్తున్నారు. గుజరాత్లోని చందంకి అనే విలేజ్లో ఎవ్వరూ కూడా వారి ఇంట్లో వంట వండుకోరు. ఆ గ్రామ ప్రజలంతా కలిసి కమ్యూనిటీ కిచెన్లోనే భోజనం చేస్తారు. ఆ గ్రామంలో చాలా మంది బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఒకప్పుడు 1100 మంది జనాభా ఉండే ఈ గ్రామంలో ఇప్పుడు దాదాపు 500 మంది మాత్రమే ఉన్నారు. పైగా వారిలో వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. అక్కడి వృద్ధుల్లో పెరుగుతున్న లోన్లీనెస్ కి ప్రాబ్లం గా ఆ గ్రామ సర్పంచ్ పూనంబాయ్ పటేల్ గారు కమ్యూనిటీ కిచెన్ ని ప్రారంభించారు. నెలకు ఒక్కొక్కరు చెల్లించే 2000 రూపాయలతో వంట వండడానికి కుక్ ని హైర్ చేసుకొని వీరికి రోజు 2 పూటల మంచి భోజనాన్ని పెడుతున్నారు. మీరెప్పుడైనా ఆలోచించారా మన ఇండియన్ కరెన్సీని ప్రింటింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం 10 రూపాయల నోటు తయారు చేయడానికి 96 పైసలు ఖర్చు అవుతుంది. 20 రూపాయల నోటును తయారు చేయడానికి 95 పైసలు, 50 రూపాయల నోటుకు ₹1 13 పైసలు, 100 రూపాయల నోటుకు ₹1 77 పైసలు, 200 రూపాయల నోటుకు ₹2 37 పైసలు, 500 రూపాయల నోటుకు ₹2 29 పైసలు మరియు 2000 రూపాయల నోటుకు ₹3 54 ఖర్చు అవుతుంది. మన ఇండియాలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని ప్రింటింగ్ ప్రెస్లలో ఈ కరెన్సీని ప్రింట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.